హలో ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఇవాళ సిరీస్ ఫుడ్ ల్యాబ్లో ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ చామగడ్డని ఆర్బీ అని కూడా అంటూ ఉంటారు. ఇవి భూమిలో నుంచి వచ్చే రూట్స్ కాబట్టి మట్టి అంటుకుని ఉంటుంది. వాటిని చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిని ఉడికించుకోవడం కోసం ఒక పాత్రలో నీళ్లు బాయిల్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చామగడ్డలని అందులో వేసి ఒక 10 మినిట్స్, ఆ సైజుని క్వాంటిటీని బట్టి టైం పడుతుంది, 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. అవి సాఫ్ట్గా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ యూస్ చేసి కూడా ఈ చామగడ్డల్ని ఉడికించుకోవచ్చు. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా వాటి స్కిన్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. అన్ని చామగడ్డలు కూడా స్కిన్ పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇలా పలుచగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఒకవేళ చామదుంపలు లావుగా ఉన్నట్టయితే వాటిని మీ బైట్ సైజుకు తగినట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుని స్లైస్ చేసుకున్న చామదుంపలన్నింటినీ వేసి మీడియం హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపుగా ఈ కర్రీకి కావలసినటువంటి కారం రెడీ చేసుకుందాం. ఈ కారం కోసం ఎండు కొబ్బరి, ఎర్రకారం, సాల్ట్ అండ్ గార్లిక్, ఈ 4 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గార్లిక్ తినని వాళ్ళు గార్లిక్ ఒమిట్ చేసి ఈ 3 గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ చామదుంపలని కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతూ పైకి తేలుతాయి. ఆ టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకుని కాస్త చూసుకుంటూ ఉండాలి, కలుపుకోవాలి. ఈ టైంలో ఇవి చాలా ఫాస్ట్గా మాడిపోతాయండి. సో కేర్ఫుల్గా చూసుకుంటూ అవి కాస్త క్రిస్ప్గా అయ్యాయి. మీరు కావాలంటే ఒక పీస్ తీసుకుని బ్రేక్ చేసి చూడొచ్చు. అవి అయ్యాయి అనటానికి గుర్తుగా అవి కాస్త గలగలలాడుతూ ఉంటాయన్నమాట కదిలించినప్పుడు. ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే అవి కలర్ చేంజ్ అవ్వటము, బాగా క్రిస్పీగా మారటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని డైరెక్ట్గా ఒక బాక్స్లో కానీ లేదా ఒక ప్యాన్లోకి కానీ తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా వేడిగా ఉంటాయి కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారం వేసి జస్ట్ కలిపినా సరిపోతుంది. కావలసినంత మసాలా వేసి జస్ట్ మిక్స్ చేస్తే చాలు, కుక్ చేయాల్సిన అవసరం లేదు. చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పన్నంలోకి కానీ సాంబార్ అన్నంలోకి అద్దుకోవటానికి, లేదా జస్ట్ ఆ చిప్స్ కూడా ఉట్టివి అలా తినేసేయవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.